హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ పలావ్. అది కూడా ప్రెషర్ కుక్కర్‌లో. ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుందండి. దీనికోసం చికెన్ వేరే మ్యారినేట్ చేసుకోవాలి, అన్నం విడిగా వండుకోవాలి. అట్లాంటి ప్రాసెస్ ఏమీ అక్కర్లేదు. ఒకటే పాట్‌లో బిర్యానీ అంతా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. దీనికోసం నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 4 యాలకులు, ఒక పెద్ద యాలుక, మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, 4 లవంగాలు. ఇది బిర్యానీ కాయ ఉంటుంది కదండి, ఇది బిర్యానీ ఫ్లేవర్. వీటిలన్నిటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక అరకట్ట పుదీనా, అరకట్ట కొత్తిమీర, ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా బాగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని వేసుకుంటున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక పావు టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, ఇంట్లో దంచుకున్నదైతే బాగుంటుంది. అట్లాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వీటిని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాలు బిర్యానీలో మంచి టేస్ట్ వస్తాయి. టమాటాలు కూడా ఒకసారి అట్లా కలుపుకొని మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లో నేను రాళ్ళుప్పు వాడుతున్నాను. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత పెరుగు బాగా బీట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టి నిదానంగా కలుపుకోవాలి. లేకపోతే పెరుగు తరకలు తరకలు ఉండిపోతాయండి. ఖచ్చితంగా బీట్ చేసి వేసుకోండి. అలాగే దీంట్లో అరబద్ద నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇప్పుడు మనకి బిర్యానీలోకి గ్రేవీ రెడీ అయిపోతుంది. దీంట్లో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక హాఫ్ కేజీ వేసుకుంటున్నాను. దీన్ని కూడా చక్కగా నీట్గా కలిపేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ చక్కగా ఉడుకుతుంది గ్రేవీలో కలిసి. అలాగే చికెన్లోంచి వాటర్ కూడా బయటకు వచ్చేసి మంచిగా గ్రేవీ వస్తుంది. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి చక్కగా గ్రేవీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనకి బియ్యం కొలతకి డబల్ కొలత. నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను, అందుకని ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, అందుకని 4 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. సో దీన్నంతా నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నేను 2 గ్లాసులు బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసేసాను. ఖచ్చితంగా వాటర్ కొంచెంసేపు మరగనివ్వండి. మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. వాటర్ కొంచెం సేపు మరిగితే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది ఉడికిన తర్వాత. సో దీనికి నేను పెట్టేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. ఖచ్చితంగా హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వస్తాయి, రానివ్వండి. చూడండి బిర్యానీ చక్కగా రెడీ అయింది కదా. ఇది కూడా చాలా పొడి పొడిలాడుతూ ఉంటుంది, ఏమీ ముద్దవదు. నార్మల్ సోనా మసూరి రైస్ అయితే 1కి 2 గ్లాసులు, అదే బాస్మతి రైస్ అయితే 1కి 1.5 గ్లాస్ వాడాలి. సో దీనికి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ట్రై చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.